హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ వీడియో సస్పెన్స్ మూవీ లవర్స్ కి చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మీకు మోస్ట్ అండర్ రేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 కురుతి. ఇది ఒక మలయాళం మూవీ, కానీ ఇది తెలుగులో కూడా ఉంది. దీన్ని మీరు ఎలా చూడాలి అనేది నేను చెప్తాను. ఈ మూవీలో సాగర్, సూర్య, శ్రీంద లాంటి యాక్టర్స్ నటించారు. ఒకవేళ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనలపై ఆధారపడి వచ్చిన మూవీ. ఇది ఒక సైకాలజికల్ గేమ్ ని చూపిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక హంతకుడిని తీసుకొని జైలుకి వెళ్తూ ఉంటాడు. అయితే రాత్రి కావడం వల్ల ఒక ఇంట్లో అతను వెళ్లి లోపల నుంచి తలుపు వేసుకుంటాడు. అయితే కథ ఇక్కడి నుంచి మలుపు తిరుగుతుంది. ఈ మూవీ సస్పెన్స్ మరియు థ్రిల్లర్ తో నిండుగా ఉంటుంది. దీన్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూస్తారు. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5 గా ఉంది. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి దీని స్టోరీ నేను ఎక్కువగా చెప్పడం లేదు. పోలీస్ ఆఫీసర్ ఆ ఇంట్లో వెళ్లిన తర్వాత జరిగే సంఘటనలు నిజంగా మీకు చెప్తే మీరే నాకు తిడతారు. అందుకోసమే నేను ఈ మూవీ యొక్క స్టోరీని ఎక్కువగా చెప్పడం లేదు. ఈ మూవీని మీరు చూసే తెలుసుకోండి. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 2 ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ మూవీ. ఇందులో హారరిక్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా థ్రిల్లర్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీని చూసిన తర్వాత మీరు పృథ్వీరాజ్ సుకుమారన్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ పై గర్వపడతారు. నిజంగా ఈ మూవీ అదిరిపోయింది. ఈ మూవీ పేరు ఇజ్రా. దీన్ని IMDb రేటింగ్ 6.6 గా ఉంది, కానీ ఈ మూవీ చాలా బాగుంది. స్టోరీ కూడా అదిరిపోయింది. నిరంజన్ మరియు ప్రియా ఇద్దరు దంపతులు. వీరిద్దరూ తమ జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కొచ్చికి వస్తారు. ప్రియాకి ప్రత్యేకమైన వస్తువులు అంటే చాలా ఇష్టం. అందువల్లే ఆమె ఒక బాక్స్ ని కొనుక్కుంటుంది. ఆ బాక్స్ ని ఇంటికి తెచ్చిన తర్వాత నుంచి సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అసలు ఆ బాక్స్ లో ఏముంది, దాని వల్ల ఎందుకు ఇదంతా జరుగుతుంది, అసలు ఆ బాక్స్ మిస్టరీ ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అయితే ఈ ప్రమాదం నుంచి వాళ్ళు బ్రతికి బయటపడతారా లేదా అనేది మీరు ఈ మూవీని చూసిన తర్వాతే తెలుసుకుంటారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారితో పాటుగా ప్రియా ఆనంద్, టొవినో థామస్ లాంటి యాక్టర్స్ ఇందులో నటించారు. వీళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. దాని వల్ల ఈ మూవీ మరింతగా ఆసక్తికరంగా మారుతుంది. ఈ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది, అది కూడా తెలుగులో. అదే విధంగా ఇది జియో హాట్‌స్టార్ లో కూడా ఉంది, కాబట్టి మిస్ అవ్వకండి. నెంబర్ 3 పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు టొవినో థామస్ ల ఫ్యాన్స్ అయి ఉంటే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు మీరు దీన్ని చూసి ఉండకపోతే వెంటనే చూడండి. ఇది తెలుగులో ఉంది, అది కూడా యూట్యూబ్ లో. ఇది ఒక షాకింగ్ మరియు థ్రిల్లింగ్ మూవీ. ఈ మూవీలో చూపించే సన్నివేశాలు నిజంగా మీ మతిని పోగొడుతుంది. ఈ మూవీ పేరు 7th డే. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక IPS ఆఫీసర్ గా ఉంటారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్తారు, అది కూడా కార్ లో. అయితే వీరు అనే ఒక అబ్బాయిని వీళ్ళు గుద్దేస్తారు. అయితే ఆ కార్ లో ఉన్న నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళలో ఒకరి జేబులో నుంచి అతని పర్సు కిందికి పడిపోయి ఉంటుంది. అయితే వెనక్కి వెళ్లి చూస్తే వీరు తనని తాను చంపుకొని ఉంటాడు. అయితే ఇక్కడి నుంచి డేవిడ్ అనే వ్యక్తి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇందులో ఎన్నో షాకింగ్ విషయాలు తెలుస్తాయి. చివరి వరకు చూస్తే మీకు అసలు ఏం జరుగుతుంది అని అర్థమవుతుంది. నెంబర్ 4 ఈ మూవీలో ఒక అమ్మాయి ఫోన్ విరిగిపోతుంది. అయితే ఆమె వెబ్సైట్ ద్వారా ఒక ఫోన్ ని ఆర్డర్ చేస్తుంది. ఎప్పుడైతే ఆమె చేతిలో ఫోన్ వస్తుందో అప్పటి నుంచి ఆమె జీవితంలో ఎన్నో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆమెతో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఆమెకి అసలు తెలీదు. అయితే ముందు ముందు ఆమెతో అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఒకవేళ మంచి హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడండి. నెంబర్ 5 ఒక మోస్ట్ అవైటెడ్ మూవీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మూవీ ఒక అద్భుతమైన స్టోరీతో మనకి ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ ని పరిచయం చేస్తుంది. క్లైమాక్స్ అయితే నిజంగా మన మతిని పోగొడుతుంది. దీన్ని చూసిన తర్వాత మీరు నిజంగా దీనికి ఫ్యాన్ అయిపోతారు. ఈ మూవీ పేరు 16. ఇది యూట్యూబ్ లో కూడా ఉంది, అది కూడా ఫ్రీగా. ఈ మూవీలో దీపక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ కేసులో ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరిని యాక్సిడెంట్ చేసి చంపుతారు. అదే సమయంలో అదే రాత్రి ఒక వ్యక్తి తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు. దీని తర్వాత దీపక్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ ముగ్గురు ఎవరిని చంపారు, అదే విధంగా ఆ వ్యక్తి తనను తాను ఎందుకు కాల్చుకొని చనిపోయాడు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.